హలో వ్యూవర్స్, బాగున్నారా? నేను ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ చేయబోతున్నాను. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. వచ్చే లోపల 5 అవుతుంది అనమాట. సో నేను ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటంటే రెసిపీ బీరకాయ పచ్చడి చేయబోతున్నాను. సో నేను బీరకాయ పొట్టుతో పాటు కట్ చేసి పెట్టుకుంటున్నాను. క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఇక్కడ 1/2 kg బీరకాయలు తీసుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని, మినప్పప్పు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా. సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ అంతా. మసాలాలు వచ్చేసి పసుపు, ఉప్పు, ఇంకా ఇంగువ. నేనైతే పచ్చళ్ళకి గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడతానండి. అన్ని పచ్చళ్ళు, హోమ్మేడ్ పచ్చళ్ళకి అన్నిటికీ నేను గ్రౌండ్నట్ ఆయిలే వాడతాను. సో నేను ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసుకుంటున్నాను. మినప్పప్పు మంచి కలర్ రావాలండి, లైట్ బ్రౌన్ రావాలి. దాని తర్వాత నేను వేయించిన ధనియాలు వేసుకుంటున్నాను. నేను ముందుగానే ధనియాలన్నీ వేయించి పెట్టేసుకుంటాను పురుగు పట్టకుండా. మసాలాలు కావాల్సినవన్నీ నేను ఏం చేసి పెట్టుకుంటాను ముందే. సో తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. మీకు ఎంత కారంని బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత వేసుకుంటున్నాను. తర్వాత కలిపేసుకోండి బాగా. నేను ఇక్కడ వెల్లుల్లి వేసేసుకుంటున్నాను. కలిపేసుకోండి బాగా. దాని తర్వాత జీలకర్ర వేసేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోండి. దాని తర్వాత బీరకాయలు మొత్తం వేసేసుకుంటున్నాను. బీరకాయలు కొద్దిగా కలుపుతూ వేగనివ్వండి దాన్ని. బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ పసుపు వేసేస్తున్నాను, ఒక 1/2 teaspoon పసుపు. తగినంత ఉప్పు వేసుకోండి. కలుపుకోండి బాగా. మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. బీరకాయలన్నింటినీ బాగా కలిపేసుకోండి ఉడికేంత వరకు. తర్వాత నేను ఇక్కడ కొత్తిమీరని వేసేస్తున్నాను. మూత పెట్టి మగ్గనివ్వండి. కాసేపు అయ్యాక మళ్ళా మూత తెరిచి బాగా కలుపుకోండి, మాడకుండా చూసుకోండి. దాని తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేస్తున్నాను.
చింతపండు అంతా మంచిగా కుక్ అయ్యే వరకు నేను మీకు బాల్కనీలో ఓవెన్ ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపిస్తానండి. ఈ బాల్కనీ ఎక్కువ వాష్ ఏరియా కింద అయితే వాడము, జస్ట్ డిష్ వాషర్ పెట్టేసినాం, అక్కడ డిష్ వాషర్ అయితే యూస్ చేస్తామన్నమాట. సో ఇది మినీ కిచెన్ కమ్ బాల్కనీ లాగా చేసేసుకున్నాము. ఎందుకంటే ఓవెన్ అనేది క్యాబినెట్ చిన్నగా అయిపోయింది. సో ప్లాట్ఫామ్ మీద పెడితే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట, ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ. సో నేను ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇది మా చిన్న బాల్కనీ. వాష్ ఏరియాకి ఇంకో చిన్న బాల్కనీ ఉందన్నమాట. దాంట్లో మేము వాషింగ్ మెషిన్ అవన్నీ పెట్టేసుకున్నాము. అక్కడే మేము వాష్ ఏరియా కింద యూజ్ చేసేసుకుంటాము. ఇదేమో ఒక చిన్న రూమ్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. బీరకాయ పచ్చడి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. బాగా మగ్గిపోయాయి. చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవచ్చు. పోపు కోసము ఆయిల్ వేసుకొని మినపప్పు వేసుకున్నాను. దాని తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ వేస్తున్నాను, కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసేసి ఈ పచ్చడంతా దీంట్లో కలుపుకోవడమే. బాగా కలుపుకోండి. అంతే అండి, పచ్చడి రెసిపీ. బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో. సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్. బాయ్. ఇప్పుడే సూపర్.